హాయ్ అండి. కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఇంక ఇలాగే టైం అంతా అయిపోతుంది అని చెప్పి టిఫిన్ చేసేసి వెంటనే వంట కూడా మొదలు పెట్టేశాను. తోటకూర కాడలతోటి పాటోళీ కూర అయితే ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, లేదా ఆయిల్ తక్కువతో అయినా చేసుకోవచ్చు. రెండు విధాలుగాను ప్రిపేర్ చేసుకునే విధంగా నేను లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఆ కూరకి కాంబినేషన్ చారు అయితేనే చాలా బాగుంటుంది. ఇంకా పొడి పొడిలాడుతూ పాటోళీ కూర అండ్ అదేవిధంగా వేడిగా రసము, తర్వాత కొబ్బరి చట్నీ ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టానని చెప్పాను కదా. ఇంకా లంచ్ అయితే రెడీ చేసేసి నేను కాస్త పని ఉంటే బయటికి అయితే వెళ్ళాను. నేను వెళ్ళొచ్చేలోపు కృష్ణ, శాంభవి ఇద్దరూ కలిసి రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చారు. ఇక నేను రాగానే కూరలన్నీ కూడా ఫ్రిడ్జ్లో సర్దేశాము. లంచ్ చేసేసిన తర్వాత శాంభవి ఏమో పుదీనా కాడలు, కొత్తిమీర కాడలు మొక్కలు పెడదాం అత్తయ్య అని చెప్పి చక్కగా కూర్చొని ఆ మొక్కలన్నీ కూడా నాటేసిందండి. ఇంకా తర్వాత సాయంత్రం అందరం అలా సరదాగా బయటికి అయితే వెళ్ళొచ్చామండి. బాయ్ బాయ్.